హలో దునియాన్ పాయకరపేట. ఈరోజైతే ఒక చిన్న హోమ్ డెకరేషన్ అయితే చేశాము. ఆ డెకరేషను ఎవరిదో కాదు, మా స్కూల్ సార్‌ది. తుని శ్రీప్రకాష్ స్కూల్ సారు నాకు కాల్ చేసి, "అయ్యప్ప, చిన్న ఈవెంట్ పెట్టుకున్నాం. సో, నీ గురించి ఇలాగ మాకు తెలిసింది. నీకొకసారి కాల్ చేసి ఈవెంట్ అన్నది ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా" అని కాల్ చేశారు. మనమైతే సారింటికి వెళ్లి లొకేషన్ చూసాము. లొకేషన్ చూసి ఓవరాల్‌గా ప్లానింగ్ అన్నది సార్‌కి చెప్పాం. సార్ కూడా చాలా సింపుల్‌గా, నాకు ఈ బడ్జెట్‌లో సింపుల్‌గా అయిపోవాలమ్మా. ఏంటంటే నా రిక్వైర్మెంట్ ఈ హాల్ మాత్రమే నీట్‌గా డెకరేట్ చేసి నాకు, అంటే లైట్‌గా ఫ్లవర్సు అండ్ అలాగే వెనకాల కర్టెన్ యొక్క డెకరేషను. సో, ఇలాగ సింపుల్‌గా కావాలి. సింపుల్ బడ్జెట్‌లో మనకి ప్లాన్ చేయాలి అని చెప్పేసి మనతో చెప్పారు. ఈవెంట్‌కైతే చాలామంది వస్తున్నారు. మన స్కూల్ టీచర్స్ కానీ, అలాగే మన ప్రిన్సిపల్ సార్ గాని, అంటే అలాగే హెచ్ఎంఎం వస్తారు. రిమైనింగ్ స్టాఫ్ అంతా కూడా వస్తూ ఉంటారు. అలాగే మా మిసెస్ కూడా టీచరే కదా! సో, వాళ్ళ యొక్క స్టాఫ్ మెంబర్స్ కూడా వస్తారు. ఓవరాల్ తుని పాయకరపేటలో ఉన్న మన స్కూల్ స్టాఫ్ మేట్స్ అన్నది కూడా మనకి అక్కడ అటెండ్ అవుతారు. సో, నీకు కూడా కొంచెం ఉపయోగపడతది. సో, ఈవెంట్ అనేది నీట్‌గా ప్లాన్ చెయ్యి. సో, అందరికి కూడా ఓవరాల్‌గా మనం అనేది ఆ రోజు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. నీ సర్వీస్‌ని వాళ్ళకి కూడా అందరికీ తెలిసేలాగా నేను ప్లాన్ చేస్తానని నాతో అన్నారు. ఓకే సార్. మీరు నా మీద నమ్మకంతో నాకు ఈవెంట్ ఇచ్చారు. సో, మీరు అలాగే ఉండండి. ఈవెంట్ అనేది మీకు సింపుల్‌గానే చేస్తాను. సార్ అడిగింది చాలా చిన్నగా అడిగారండి. ఏమీ లేదు. వాళ్ళ ఇంటికి, వాళ్ళ యొక్క ఫంక్షన్‌కి హాల్ అన్నది నీట్‌గా కవర్ చేయాలి. కబోర్డ్స్‌ని కవర్ చేయాలి. కిటికీస్‌కి అండ్ అలాగే డోర్‌కి ఏదైనా చిన్న ఫ్లవర్ డెకరేషన్ కావాలి అని అన్నారు. మనము ఫ్లవర్స్ అన్నది తెప్పించాము. ఫ్లవర్ డెకరేషన్ చేపించి, మన బాయ్‌ని కలెక్ట్ చేసుకొని, ఇంటికి వెళ్ళి నీట్‌గా డెకరేషన్ అన్నది ప్లాన్ చేశాము. సో, ఓవరాల్ డెకరేషన్ అన్నది ఈరోజైతే పూర్తయిపోయింది. డెకరేషన్ పూర్తయిపోయింది. సారయితే చాలా హ్యాపీగా ఫీలయ్యారు. మనం అనుకున్నట్టే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేనెలా అనుకున్నానో అలాగే సింపుల్‌గా ఫినిష్ చేసావు అయ్యప్ప. సో, వెరీ గుడ్ అని అన్నారు. నేను ఎలాగైతే నీకు సింపుల్ బడ్జెట్‌లోని సింపుల్‌గా ఈ ఒక ఇంట్లో ఫంక్షన్ ఎలా చేస్తారో, అలాగే నిన్ను డెకరేట్ చేయమని అడిగాను. నువ్వు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేసావు. ఇంతే, ఇది సరిపోతుంది నాకు, ఎక్కువ అవసరం లేదు. నువ్వు నేను అనుకున్న దానికన్నా ఎక్కువే కొద్దిగా నాకు చేసి పెట్టావు. నేనైతే ఇన్ని ఫ్లవర్స్ వస్తాయని అనుకోలేదు. ఫ్లవర్స్ కూడా బాగానే డెకరేట్ చేసావు. నేను ఇంచుమించు ప్లాస్టిక్ ఫ్లవర్స్‌తో ప్లాన్ చేసేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు నార్మల్‌గానే బానే ప్లాన్ చేసుకున్నావు. ఈ ఫ్లవర్స్ అండ్ అలాగే ఇది కూడా. ఈ సెటప్ అంతా ఓకే. నాకు గుడ్, బావుందని నాతో అన్నారు. ఈ సెటప్ అంతా ఓకే. గుడ్, బావుందని నాతో అన్నారు. ఇదంతా బాగానే ఉంది. సారయితే లాస్ట్‌లో, "నువ్వు కూడా రేపు ఫంక్షన్‌కి అటెండ్ అవ్వు. మన స్టాఫ్ మెంబర్స్ అందరూ వస్తారు కదా! వాళ్ళతో కూడా పరిచయం చేస్తాను. మనం సర్వీసెస్ ఏంటో వాళ్ళకి కూడా ఒక అవగాహన అనేది వస్తాది. నువ్వు దగ్గరుంటే వాళ్ళు కూడా నిన్ను చూసి అందరికి కూడా తెలుస్తదని" చెప్పి అన్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇక్కడేంటంటే, ఇక్కడ మనీ మ్యాటర్స్ కాదండి. ఇక్కడ మా సారు నన్ను గుర్తుపెట్టుకొని, నా మీద నమ్మకంతో ఈ ఈవెంట్ అనేది నాకిచ్చారు. సో, ఇలాగా మా స్కూల్ మెంబర్స్ కానీ, మా స్కూల్ స్టాఫ్ కానీ, ఇంకా నాకు సపోర్టివ్‌గా ఉంటే, నేను ఇంకా ముందుకి నేను వెళ్ళగలను. అలాగే ఇంకా యాక్టివ్‌గా వర్క్ అనేది చేయగలను. ఈ విషయంలో సార్‌కైతే థాంక్ యూ చెప్పొచ్చు. నాకు ఈవెంట్ ఇచ్చినందుకు. అందుకే నేను సింపుల్ బడ్జెట్‌లోనే సింపుల్‌గా మొత్తం కంప్లీట్ చేసేసాం. సో, ఇలాగా ఓవరాల్ డెకరేషన్స్ కూడా అన్నీ వస్తూ ఉన్నాయి. అలాగే నేను ముందుగా చెప్పాను కదా! ఫ్రీ డెలివరీ ఆప్షన్ కూడా పెడతానని. సో, ఈ మంత్ ఎండింగ్‌నే ఫ్రీ డెలివరీ ఆప్షన్ కూడా నేను అవైలబుల్ చేస్తాను. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. కానీ వీడియోస్ అనేది చేయడం లేట్ అవుతుంది. ఎందుకంటే నేను ఈవెంట్స్ చూసుకొని వచ్చి ఇలాగ ఎడిటింగ్ చేయడం అనేది కొంచెం టైం తీసుకుంటుంది. అందుకే వీడియోస్ పోస్ట్ చేయడానికి లాగ్ అవుతుంది. కానీ తప్పకుండా ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తూ ఉంటాను. కానీ కొన్ని కొన్ని మిస్ అవుతున్నాయి. ఇంకా ఈవెంట్లు చేసినవి ఉన్నాయి. సో, ఈవెంట్స్ అన్నవి, డెలివరీస్ అన్నవి, ఆ వీడియోస్ రికార్డ్ చేయడం, పోస్ట్ చేయడం అనేది అవి కొంచెం మనకి మిస్ అవుతున్నాయి. కానీ మెయిన్ వీడియోస్ ఏమైనా ఉన్నా, మెయిన్ టాపిక్స్ ఏమున్నా సరే ప్రతీదీ వీడియో రికార్డ్ చేసి మనకి ఛానెల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ ఛానెల్‌ని ఫార్వర్డ్ చేయండి. ఛానెల్‌ని ఫార్వర్డ్ చేయండి. మనం సర్వీసెస్‌ని ఫార్వర్డ్ చేయండి. మీ యొక్క స్కూల్స్‌కి కానీ, కాలేజెస్ కానీ, అలాగే ఫ్రెండ్స్‌కి గానీ, ఫ్యామిలీస్‌కి గానీ, తుని పాయకరపేటలో ఓవరాల్‌గా ఉన్న వాళ్ళందరికి కూడా షేర్ చేయండి. వాళ్ళందరికీ తప్పకుండా మనం సర్వీసెస్ వాళ్ళందరికీ తప్పకుండా మనం సర్వీసెస్ అన్నది ఉపయోగపడతది. మీరస్సలు లేట్ చేయకుండా ముందు ఈ వీడియోని
లైక్ కొట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.